ఎస్ ఆలస్యం చేయకుండా మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాం. ప్రభు గారు రెడీగా ఉన్నారు. అటాక్ శివాజీ రాజా గారు అటాక్ ఏం లేదు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. పుత్రోత్సాహం మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ గారు ఫస్ట్ సినిమా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అంటే బూతులు వాడి దేశాన్ని తిడితే తప్ప మీ గ్లిమ్స్ జనాల్లోకి వెళ్ళదనుకుంటున్నారా? సారీ సార్, అది తిట్టడం కాదు సార్. వాడిన పదాలు ఒక ఎమోషన్ని, ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లో ఒక ఇంటర్నేషనల్ నుంచి ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాల్సిన కుర్రోడు, తన లైఫ్ ఇది అనుకొని బతికిన కుర్రోడు, దానికోసం సాక్రిఫైస్ చేసిన కుర్రోడు సడన్గా నువ్వు సెలెక్ట్ కాలేదు అని చెప్తే ఎలా ఉంటుంది? ఆ ఎమోషన్ని ఒక ఎక్స్ప్రెషన్ సార్, అదంతే. అది తిట్లు కావని నేను ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ఎ ఎమోషన్. కానీ సాధారణంగా ఏంటంటే ఈ దేశంలో పడ్డం వేస్ట్, ఈ దేశంలో ఉండడం వేస్ట్ అనేది ఒక ఫ్యాషన్ వర్డ్ అయిపోయింది. కానీ ప్రపంచంలో మరో దేశంలోకి వెళితే ఎంత కష్టం ఉంటుందో తెలిసి వస్తుంది. అందుకే కదా సార్, మన కన్నా రక్షణ లేని దేశాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. బట్ ఇలాంటి వాళ్ళు ఒక అథ్లెటిక్ చేసినప్పుడు కనీసం ఆ డైలాగ్ దగ్గరైనా కొద్దిగా వేరే మార్చుకుని ఉంటే ఈ దేశంలో పడ్డం వేస్ట్. డెఫినెట్గా సార్, నేను చెప్తాను. డెఫినెట్గా షూర్, ఇట్స్ మై ప్రామిస్. నేను మాట్లాడేస్తానండి. చెప్పండి. మీరు అడిగిన దానికేనండి. మొన్న మన ఒలింపిక్స్ అయినాయి సార్. 140 కోట్ల మంది జనం ఉన్న మనకి 5 బ్రాంజీ, 1 సిల్వర్ వచ్చిందండి. 17 లక్షల మంది ఉన్న దానికి 14 వచ్చినాయి సార్. దాంట్లో 4 గోల్డ్ మెడల్ ఉన్నాయి సార్. 140 మంది కోట్లలో మనకి రాలేదంటే అది మన కృషి తప్పు కాదు సార్. మనకంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇక్కడ, అన్ని స్టేడియాలు లేవు, మనకంత మంచి నేర్పించేవాళ్ళు లేరు. ఆ బాధ సార్ అక్కడ వ్యక్తం చేస్తుంది. కానీ అదొకటే కాదండి, ఎవరు వాళ్ళ పిల్లల్ని చైనాలో పిల్లలు మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు, ఏడుస్తుంటారు పిల్లలు అథ్లెటిక్స్ చేయడానికి వాళ్ళు చిన్నప్పటి నుంచి. అయినా ఏడుస్తున్నా కూడా వాళ్ళ చేత సాధన చేస్తారు. ఎవరు వాళ్ళ పిల్లల్ని దానికి పంపించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు? రేపొద్దున మీ మనవడు వస్తాడు, మీరు పంపించడానికి సిద్ధంగా ఉన్నారా అలాంటి ట్రైనింగ్కి? లేదు సార్. మరి అప్పుడు ఇండియాకి మెడల్స్ ఎలా వస్తాయండి? మీరు వాళ్ళ మెడల్స్ వస్తున్నాయంటే కారణం అక్కడ పేరెంట్స్ వాళ్ళు సిద్ధపడి ఆ శిబిరాలకు పంపిస్తున్నారు. గవర్నమెంట్ ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇవ్వట్లేదని మీరు దాంతో నేను కొంతవరకు ఏకీభవిస్తాను. కానీ దాని పేరెంట్స్ కూడా ఎంత సిద్ధంగా ఉన్నారు? మీరు మీ అబ్బాయిని హీరో చేయడానికి ఇష్టపడుతున్నారు, మీ అబ్బాయిని స్పోర్ట్స్ మ్యాన్ చేయడానికి ఇష్టపడలేదు కదా. సో జస్ట్ లైక్ దట్. కానీ స్పోర్ట్స్ సినిమా చేయడానికి మొత్తం ఎంకరేజ్ చేస్తుంది. సినిమా చేయడానికి వదిలేదు. థ్యాంక్ యూ సార్. శివాజీ రాజా గారు. సార్ ప్రభు గారు, కంగ్రాచులేషన్ సార్. ప్రభు గారు చాలా హుషారుగా ఉన్నారు సార్ మీరు. అంటే మీ ప్రెస్ మీట్ కదా, మీ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసి మీ అబ్బాయి ఒక పాన్ ఇండియా సినిమాకు వెళ్ళటం అనేటువంటిది ఫస్ట్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎందుకంటే మేము ఇప్పుడు క్వశ్చన్స్ కంటే కూడా ఎక్కువగా ఈ అకేషన్లో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ అండ్ యువర్ సన్. థ్యాంక్ యూ. ఒక 35-40 ఇయర్స్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి యాక్టర్ మీరు. అట్ ద సేమ్ టైం చాలా ఒక వెరైటీ రోల్స్ కానీ కొన్ని స్పెషల్ కేటగిరీ క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే శివాజీ రాజాని పిలవండి అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తెచ్చుకున్నందుకు, తర్వాత మళ్ళీ మీకంటూ ఒక మీ కొడుకుని ఇంట్రడ్యూస్ చేసినందుకు, ద వే యు ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ రియల్లీ టు బి అప్రిషియేటెడ్. ఆ విధంగా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను నా పక్షాన, మా మీడియా పక్షాన కూడాను. అలాగే ద ఫస్ట్ టైం డైరెక్టర్ తను. అయితే ఇందాక తను మా మిత్రులు అడిగినటువంటి క్వశ్చన్కే కంటిన్యూషన్ ఏంటంటే, ఏదైనా ఒక సినిమాలో హీరో అలాంటి ఒక ఇమోషనల్ అవుట్ బర్స్ట్లో అలా మాట్లాడినప్పుడు తర్వాత దీనికి జస్టిఫైడ్గా తర్వాత మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దీన్ని గ్లిమ్స్లో వీటిలో వాడటం అనేటువంటిది అది కప్పుకున్నాడు, అది సాధించాడు అంటే, ఆ జాతీయ జెండాను కప్పుకున్నాడు, సాధించాడు అంటే తర్వాత లేటర్ పీరియడ్లో ఆ కాంపెన్సేషన్ ఉంటే ఓకే ఒప్పుకోవచ్చు, లేదనుకుంటే మాత్రం జాతినే అవమానించినటువంటి పరిస్థితి ఉంటుంది. హౌ డూ యూ జస్టిఫై దట్? ఐ గివ్ ద ఆన్సర్ సార్. సార్ 100% మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే మీరు ఇప్పుడు అన్న క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మీరు అన్నదానికి పర్ఫెక్ట్ ఆన్సర్. మీరు ఇంటర్నేషనల్ మ్యాచ్ మీరు చూస్తారు సినిమాలో ఉన్నది, అది ఎలా ఆ ఫ్లాగ్ తన భుజాల మీదకి వచ్చింది అనేది మీకు తెలుస్తుంది సార్. మీ ఆన్సర్ ఈజీ దట్స్. అలాగే జీరో అనే టైటిల్ పెట్టడం అనేటువంటిది రియల్లీ ఇట్ ఈస్, దాని వెనక మీ రీజన్ మీకు ఉండొచ్చు. జీరో కావాలని ఎవరు అనుకోరు. ఏదన్నా తేడా వచ్చిందంటే రివ్యూస్లో కూడాను ఆ జీరో అనేటువంటిది పెద్ద మైనస్ అవుతుంది. మీకు కొడితే మాత్రం ఆ జీరో హీరో అవుతాడు. అలాంటి టైటిల్ పెట్టడం వెనుక మీరు చేసిన ఎక్సర్సైజ్ ఏంటి?
ఎస్ సార్, ఇది ఫస్ట్ అనుకున్నాం సార్, అందరికి వచ్చిన డౌటే జీరో ఎలా ఉంటుంది అని. బట్ కథ ఆ క్యారెక్టరైజేషన్ ఒక కుర్రోడి కథ. అది ఒక కుర్రోడి కథ అంటే తన లైఫ్ మొత్తం ఒక అథ్లెట్, ఒక రన్నింగ్ దాన్ని ప్రొఫెషన్గా తీసుకొని చివరికి తనకు కావాల్సిన అచీవ్మెంట్స్ కింద మీనబడి తను అచీవ్ అవుతాడు. ఏదైతే తన గోల్ ఉందో దాన్ని రీచ్ అవుతాడు. కానీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఇంకా జీరో తప్ప తన ముందున్న ఒక లెటర్ ఏది కనపడదు సార్. దట్ ఈస్ ద ఇప్పుడు ఈ జస్టిఫికేషన్. డిప్రెషన్ కానీ ఈ క్యారెక్టర్ తాలూకు ఆవేదన కానీ ఇదంతా చూస్తున్నట్లయితే ఎస్ సార్. ఇప్పుడు చాలా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో చాలా బయోపిక్స్ వచ్చినాయి. ఎవరి బయోపిక్ కైనా రిలేట్ అయ్యేటువంటి అవకాశం ఉందా ఈ క్యారెక్టర్? 100% కాదు సార్, ఇది బయోపిక్ కాదు, ఇట్స్ ఎ ఫిక్షనల్ అంటే స్టోరీ. కొన్ని ఇన్సిడెంట్స్ అయినా ఏ సార్ ఎందుకంటే పలానా మనం ఇతన్ని పలానా స్పోర్ట్స్ మెన్ లైఫ్ లో ఇది ఇన్సిడెంట్ జరిగింది, దిస్ మైట్ బి ద బేస్ అనేటువంటి ఇది అనిపిస్తుందా? అంటే మనం ఇన్స్పైర్ అయ్యి రాసుకున్న కథే సార్. అంటే కొంచెం మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా, నాకంటే మీకు బాగా తెలిసి ఉంటుంది మన స్పోర్ట్స్ అథారిటీస్లో జరిగే నేషనల్ క్యాంప్లో ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా, కొంతమంది ఈరోజు వాళ్ళు ఒక నేషనల్ క్యాంపులో ఉండి కూడా బయటకు వచ్చి వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అన్నది మీకు బాగా తెలుసు. ఇంకా సో అలాంటి దాని నుండి ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ సార్ ఇది. ఇప్పుడు మీరు చూసిన గ్లిమ్సీ కూడా ఇట్స్ ఏ ఒక పార్ట్ సార్, అది ఒక ఎమోషన్ మాత్రమే. అది ఇంకా మీరు ఉంది సార్. విజయరాజా గారు, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలి హియర్. హాయ్ అండి. సో గ్లిమ్స్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ ముందు ఒక చిన్న చిన్న మూవీస్ రిలీజ్ అయినప్పటికీ ఈ మూవీతో మీరు పాన్ ఇండియా లెవెల్లో అందరి ముందుకి రాబోతున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అథ్లెటిక్ క్యారెక్టర్ చేయాలి అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా మీరు వర్కౌట్ చేయాలి. దానికి సంబంధించి ఏమంటారు దానికి సంబంధించి ఏమైనా వర్క్షాప్ లాంటివి ఏమైనా చేశారా? యా, చేశానండి. యాక్చువల్గా మన గచ్చిబౌలి స్టేడియంలో మన రమేష్ గారు అని చెప్పి ఒలింపిక్ కోచ్ ఆయన. సో ఆయన దగ్గర ఒక 2 months ట్రైన్ అయ్యాను. అండ్ అదే కాకుండా ఒరిజినల్ ఒలింపిక్ ఎవరైతే వీళ్ళు అథ్లీట్స్ ఉంటారో వాళ్ళతో ఒక 2 months ట్రావెల్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళ లైఫ్ హిస్టరీ ఈరోజు మనం చూసిన ఏదైతే గ్లిమ్స్ ఉందో వాళ్ళతో చాలా ట్రావెల్ అయ్యి వాళ్ళ కథలన్నీ అని నిజంగా దాంట్లోంచి వచ్చిన ఇదండి అది ఎమోషన్ ఏదైతే ఉందో. ఎందుకంటే ఎవరైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో ఎంత కష్టపడి వచ్చినా, ఎందుకంటే వాళ్ళ వెనకాల ఏమి ఉండదు, బట్ అది ఏదైనా సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తున్నానో ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు నాకు చెప్పిన పెయిన్, అంటే వాళ్ళ పేర్లు తీయకూడదు కానీ ఒక్కొక్క పర్సన్ దగ్గర ఎమోషన్ను లిటరల్గా మేము 4 వాళ్ళతో చాలా ట్రావెల్ చేసామండి. అంటే లిటరల్గా ఏంటంటే అక్కడ కూర్చొని ఏడ్ చేస్తాం వాళ్ళు చెప్తుంటే. సో అదే పెయిన్ మన సినిమాలో నా క్యారెక్టర్ ఇది. అంటే మీరు అంతకుముందు ఏదైనా చిన్నప్పటి నుంచి ఏదైనా స్పోర్ట్స్లో మీరు యాక్టివ్గా ఉండేవారా? అంటే ఇప్పుడు కంప్లీట్ రన్నింగ్ మీద ఉంది కదా, మీరు ఏమైనా పర్సనల్గా చిన్నప్పటి నుంచి ఏదైనా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేవారా? యా, అంటే అంత ఇది కాదండి. ఎక్కువ నేను యూజువల్గా హార్స్ రైడింగ్ కానీ ఎక్కువ జిమ్నాస్టిక్స్ చేసేవాడిని చిన్నప్పటి నుంచి. స్పోర్ట్స్ తక్కువే బేసిక్గా. మా ఎఫ్ఎన్సీసీ క్లబ్లో ఒక టెన్నిస్ అవి ఆడుతూ ఉండేవాళ్ళం, బట్ అంతే. విజయ్ గారు హాయ్. సార్ హాయ్ సార్. యాక్చువల్గా కొంతమంది స్టార్ హీరోలు రన్నింగ్కి ఫ్యాన్స్ ఉంటారు. అవును. అలా మహేష్ బాబు గారు రన్నింగ్ స్టైల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మీ రన్నింగ్ స్టైల్ చూస్తుంటే కొంచెం ఆయన ఇమిటేట్ చేస్తున్నాడు అని. అవునా, థ్యాంక్ యూ. అది రిఫరెన్స్ తీసుకున్నారా? అండ్ 2 రోజుల క్రితం మురారి ఐ థింక్ రీసెంట్గా మురారి రిలీజ్ అయింది. నాన్నగారిని కూడా దాంట్లో చూడటం చాలా హ్యాపీగా అనిపించింది చాలా. సో ఏంటిది మహేష్ బాబు గారి నుంచి మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉంది? అయ్యో డెఫినెట్గా ఉంటుందని, చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం. బట్ ఇక్కడ నా బాడీ లాంగ్వేజ్ వచ్చి కంప్లీట్ అథ్లీట్ సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేసాము. కాబట్టి కొన్ని ఏంటంటే క్లోజప్లో కొంచెం బిల్డప్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం అక్కడిక్కడ మిస్ మ్యాచ్ అయింది. నాన్నగారి ఇన్స్పిరేషను, ఆయన ప్రోత్సాహం కానీ ఆయన గైడెన్స్ కానీ టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ టేకింగ్, ఇన్ వాట్ వే హిజ్ కెరీర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ యాక్టింగ్ పర్సనాలిటీ, యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్? సార్ యాక్చువల్గా నాన్నగారిది నాకు ఎమోషన్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ఎమోషనల్, అంటే కామెడీ అన్నీ ఇష్టమైనా కూడా నాకు ఎక్కువ ఎమోషనల్ క్యారెక్టర్స్ ఆయన చేసింది చాలా ఇష్టం. సో ఖచ్చితంగా నాకు ఏమైనా ఎమోషనల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఆ రిఫరెన్స్, అంటే ఇంట్లోకి వెళ్ళి అడగపోయినా ఆ వీడియోస్ సముద్రంలో కానీ లేకపోతే కొన్ని సినిమాలు అవి చూస్తూ ఉంటాను ఎమోషన్ తెచ్చుకోవడానికి. ఖడ్గం మెయిన్ అది అదొకటి. అవును, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను నన్ను. ఓకే, ప్రొడ్యూసర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీ గురించి డైరెక్టర్ కానీ శివాజీ రాజా గారు కానీ వాళ్ళు చెప్పినటువంటి ఒక ప్రొడ్యూసర్కి హౌ బెస్ట్ హీ కెన్ ట్రీట్ హీజ్ యూనిట్ అనేటువంటి దాన్ని బట్టి కూడాను అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అది తెచ్చుకున్నందుకు ముందుగా కంగ్రాచులేషన్స్. ఒక పాన్ ఇండియా సినిమా ఫస్ట్ టైం చేస్తూ ఒక పాన్ ఇండియా సినిమాతో మీరు వస్తున్నారు. హౌ ద ప్రొడక్షన్ వెంట్ ఆన్ అండ్ హౌ ద డైరెక్టర్ హ్యాస్ ట్యాకిల్డ్ అండ్ ద హీరోస్ కోఆపరేషన్ గురించి ఏం చెప్తారు?
ఫస్ట్ డైరెక్టర్ గారు నేను ట్రావెల్ అయ్యాం సార్. తర్వాత ఎవరైతే బాగుంటుంది అనుకునే ఫిల్టర్లో విజయరాజ గారు ఆయన బాడీ లాంగ్వేజ్ మాకు కావాల్సిన యాప్ట్ పర్ఫెక్ట్లీ హైట్ అండ్ వెయిట్. సో ఆయన తీసుకున్న కోర్స్ కానీ యాజ్ ఈ సెడ్ ట్రైనింగ్ కానీ. సో ఇంకోటి మీరు చూసిన ఈ గ్లిమ్స్లో వాళ్ళ రన్నర్స్ యాక్టర్స్ కాదండి. సో ఐ థాట్ ఆఫ్ ఐ యాడ్ టు ద విజయ్. సో వాళ్ళు రియల్ అథ్లీట్స్ అండి. దెర్ ఆర్ వర్క్డ్ ఇన్ నాగార్జున యూనివర్సిటీ ద గుంటూరులో. వాళ్ళు యాక్టర్స్ కాదు, ద రియల్ రన్నర్స్. సో వాళ్ళతో పోటీ పడి రన్ చేశారు ఆయన. సో దట్స్ వై ఐ వాంట్ టు హైలైట్ హిమ్. సో ఈ మైట్ ఫర్గాట్ బట్ అండ్ అక్కడ కూడా రియల్ కోచ్. సో వీఆర్ ఆల్ టేకన్ రియల్ జెన్యూన్ పీపుల్ టు వర్క్. సో ఈ సినిమా మేము తీసుకోవడానికి ఛాలెంజింగ్ ఏమంటే ఒక స్పోర్ట్స్ మాకు కూడా చాలా ఇష్టం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. మేము క్రికెట్ రిలేటెడ్ యాజ్ విజయ్ సైడ్ చిన్నప్పటి నుంచి అందరూ ఆడుతూనే ఉంటాము ఏదో ఒక దాంట్లో. టైటిల్ మీరు అన్నట్టు అందరికీ ఛాలెంజింగ్ వచ్చింది సార్. జీరో అనేది చాలా కన్ఫ్యూజన్. కొన్ని 2-3 ఫిల్టర్ చేసాము. బట్ డైరెక్టర్ గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్. ఆయనే ఈ విషయంలో నెగ్గాడు. యాక్చువల్గా చెప్పాలంటే మా సాయి గారు కూడా సాంగ్స్లో కొన్ని విల్ పిక్అవుట్ సమ్ వర్డ్స్ అని అన్నప్పుడు కూడా మాకు అంత ఇంకా క్యాచీగా రాలేదు. సో అందరూ నెగిటివ్ అన్నట్టుగా అందరూ నెగిటివ్నే వైడంటివి తనికెళ్ళి బన్నీ గారు చెప్పినట్టు. సో పాజిటివ్ సైడ్ మేము చూసాము. ఎప్పుడు మనం అందరిలో నెగిటివే చూస్తాం, బట్ వై డోంట్ థింక్ అబౌట్ ద పాజిటివ్. సో అదే మూవీలో మనం పాజిటివ్లో అన్ని పాజిటివ్ కనిపిస్తుంది. సో ఈ హీరో గారి కష్టం ఎవరు మా బ్రదర్ చెప్పినట్టు శ్రీను గారు ఎవరు అసలు ఆ పట్టికట్టింది అది యాక్చువల్లీ రియల్. మనం అందరం అనుకుంటున్నాం పట్టికట్టింది ఏదో సినిమాట్రిక్గా అనుకుంటాం, బట్ ఆయనకు రియల్ బొబ్బల్స్ పగిలిపోయినాయి యాక్చువల్లీ. మా నడవలేని ఇద్దరు పట్టుకొని వచ్చేసి క్యారీవన్లో కూర్చుని పెట్టేవాళ్ళము. మళ్ళీ ఆయన షార్ట్ రైడింగ్గానే మేము అప్పటికి నా కార్లో కొన్ని మసాజ్ రిలేటెడ్ పెయిన్ కిల్లర్స్ అవన్నీ పెట్టి మేము ఆయన ఎలా గెస్ చేశారు కానీ మసాజ్ చేసినట్టు అది మేము చేసామండి. ఈజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో చాలా హార్డ్ వర్క్ చేశారు సార్ అందరూ, డైరెక్టర్ గారి నుంచి హీరో నుంచి. దిర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ ద క్రూ. దాము గారు కెమెరామెన్ ఎస్పెషల్లీ ఈజ్ టేకెన్ వెరీ కేర్ అబౌట్ ద మూవీ అండ్ షార్ట్స్ కానీ. అట్లాగే మా సాయి గారు నేను ఎలా కొట్టమంటే అలా కొట్టారండి. ఇంకా మళ్ళీ అసలు చితగొట్టారు అంటే చెప్పొద్దు. యాక్చువల్ నేను చెప్పాను ది బెస్ట్ ఇప్పటిదాకా మీరు అన్నీ సుప్రీము రాజా ది గ్రేట్ అన్నీ కొట్టారు కదా, దానికి మించి ఏం చేయగలరు అన్నాను. మీరు చూస్తారు మాస్టరు అంటాడు. సో ఓకే డార్లింగ్ అని చెప్పి ఆయన మామూలు కొట్టాడు. అసలు ఇంకా సాంగ్స్ మేము ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఇది ఫస్ట్ మీడియా ముఖంగా అందరికీ థ్యాంక్ యూ. నాకైతే హార్ట్ఫుల్గా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ. సో ఇది మీరు ఎట్లాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్స్ అన్నప్పుడు ఆ పేరు మేము నిలబెట్టుకొని చాలా శాయశక్తులు కష్టపడుతూనే ఉంటాము. మీ సపోర్ట్ ఇంటరాక్షన్ ఉండే ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ. ఎనీ క్వశ్చన్స్ లెట్ మీ నో. శివాజీ సార్, యాక్చువల్లీ రీసెంట్గానే మురారి అప్పుడు అందరూ వీడియోస్ పెట్టారు కదా, మీ వీడియో కూడా చూశాను. చాలాసార్లు చెప్పారు కూడా మాకు ఆ లొకేషన్కి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా నాకు కొబ్బరి తోట దగ్గర చాలా మెమరీస్ ఉన్నాయి అన్నారు. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని చాలా క్యారెక్టర్స్లో చూస్తూ మేము ఎంటర్టైన్ అవుతూ వచ్చాము. అమృతం సీరియల్ కానివ్వండి, ఏ క్యారెక్టర్ అయినా సరే బాగా ఇంప్రెస్ అవుతూ ఉన్నాం. సో మీ అబ్బాయి కెరియర్ అంటే మీకు చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యూ. తన స్టోరీ సెలెక్షన్స్లో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు ఏంటి? దీనికన్నా ముందు ఒకటి చెప్పనమ్మా. దీంట్లో ఒక డైలాగ్ ఉంది. మేము రైలు వెళ్ళేటప్పుడు ఆ బాత్రూమ్ దగ్గర కూర్చునే వాళ్ళం, అక్కడే తినేవాళ్ళం. బాబా ప్రభు నీకు తెలిసే విషయాలు. నేను, కోట గారు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, ఏవిఎస్ గారు ఆ పనులన్నీ చేసామమ్మా మేము. మాకు టికెట్ ఇచ్చేవారు కాదు. మద్రాసు నుంచి రాజమండ్రి షూటింగ్ ఉండేది, ఎక్కడో కాకినాడో. టికెట్ కన్ఫామ్ అని ఎక్కించేవారు. ఎక్కించాక అందరూ కూర్చునేవారు, మాకు బయట ఉండేది కదమ్మా. మధ్యలో అక్కడ ఫుడ్ కొనుక్కుని ఆ బాత్రూముల దగ్గర తిన్న గ్యాంగ్లో మేము ఇప్పుడు చెప్పిన పెద్ద వాళ్ళందరూ ఉన్నాం. మేము అంత కష్టపడితే ఈ స్థితిలో ఉన్నాం కదా. నేను ఫస్ట్ డే చెప్పింది ఏంటంటే ఇంత కష్టపడమని, జీరో నుంచి కష్టపడమని చెప్పా. అదే జీరో ఈ సినిమా, అప్పుడే హీరో అవుతామని చెప్పా. డైరెక్టర్ గారు, మీరు ఈ స్క్రిప్ట్ తీసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే న్యూస్లో వచ్చే కథనాలు బట్ట, లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలా జరిగిందా ఏంటి? లేదు సార్, మా ఫ్రెండ్ అని కాదు, మా ఫ్యామిలీ మెంబర్లోనే. ఈ క్యారెక్టర్ నేమ్ కూడా రాధాకృష్ణ, ఒరిజినల్ పేరు అది. అతను బేసిక్గా రన్నర్, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్లో తన కెరియర్ స్టాప్ అయింది. అక్కడి నుంచి తీసుకున్నాను. బేసిక్గా అతను మా ఫ్యామిలీ మెంబర్, మా బ్రదర్. అండ్ అతను కూడా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్టెడ్గా ఉండి కొన్ని రీజన్స్ వల్ల తను వెళ్ళలేకపోయాడు.
సో అక్కడ నుంచి చిన్న ఇన్స్పైర్ అయ్యడం అండ్ మన స్టోరీ అంటే సినిమాకి ఒక స్టోరీ కావాలి, అది ఎమోషనల్గా. ఇప్పుడు మనం చూసే కమర్షియల్ ఇప్పుడున్న ఇండియన్ సినిమా స్టైల్ వేరు. ఇండియన్ సినిమాకు మనం రీచ్ అవ్వాలని అంటే మనకు కొంత కావాలి, మనకు మెటీరియల్ కావాలి, ఆ మెటీరియలైజ్ చేసుకొని చేసిన సినిమా. అంటే ఇందులో సీఎంలే పిఎంలే తిడుతున్నట్టు ఉంది కదా డైలాగు. అది ఒక ఎమోషన్ అండి, జస్ట్ ఎమోషన్ అంతే. మనం మీరు చూస్తారు ఆ ఫ్లాగ్ తర్వాత వస్తుంది, దానికి మేము జస్టిఫికేషన్ అనేది ఆ ఫ్లాగే, దాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది. ఇంకోటి పాన్ ఇండియా సినిమా చేస్తున్నప్పుడు మిగతా భాషల్లో ఉన్న యాక్టర్స్ని కూడా తీసుకుంటారు. అలా ఈ సినిమాలో ఎవరైనా ఉన్నారో ఓన్లీ మన తెలుగు వాళ్ళతోనే తీశారు? లేదండి, తెలుగు వాళ్ళని, కంప్లీట్ తెలుగు. ప్రొడ్యూసర్ గారు కర్ణాటక నుంచి వచ్చారు కదా ఇక్కడికి. అవునండి, అంటే నేను పుట్టినది పెరిగిందంతా ఇక్కడే, జాబ్ రీత్యా సెటిల్డ్ ఇన్ బెంగళూరు. కన్నడలో సినిమాలు చేశారు కదా. అవును, అక్కడ ప్రొడక్షన్కి ఇక్కడ ప్రొడక్షన్కి తేడా ఏంటి సార్? కాస్ట్ ఎక్కడ ఎక్కువ ఉందంట? సో యాజ్ అ ప్రొడక్షన్లో ఇక్కడ వేతనాలు కానివ్వండి, భత్తాలు కానివ్వండి, అదర్ ఎక్స్పెన్సివ్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ మన ఆంధ్ర తెలంగాణలో కంపేర్ టు బెంగళూరులో. ఇండస్ట్రీ అంత నాట్ అప్ టు ద స్కేల్, బట్ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు. కాంతార కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, అలాంటి సినిమాలు జస్ట్ దేర్ ఐ ఏబుల్ టు లుక్ బ్యాక్ ఫర్ కర్ణాటక మూవీస్ చూస్తున్నారు. బట్ బేసిక్లీ నేను తెలుగువాడిని, పక్కా తెలంగాణ వాడిని. సో అక్కడ సెటిల్ అయ్యాను కాబట్టి అందరూ బెంగళూరు అని పేరు పడిపోయింది, గ్రీన్ హోల్డర్గా అయిపోయింది. కానీ మనది లార్జెస్ట్ ఇండస్ట్రీ కంపేర్ టు ఇప్పుడు మనం చూస్తుంటే, మన ఐ కాంట్ సే బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, దెర్ ఆర్ ఆల్ మెనీ మూవీస్ ఆర్ కమింగ్ అప్, రైట్? సో అందరూ మన వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక కావచ్చు, అదర్ ఆల్ సరౌండింగ్ రాష్ట్రాలు కావచ్చు, అదర్ కంట్రీస్ కావచ్చు, దే ఆర్ లుకింగ్ ఫర్ తెలుగు మూవీస్. సో అందరూ తెలుగు మూవీస్ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్ కావడానికి కూడా అదే కారణం సార్. సో వై డోంట్ వీ ప్రమోట్ పాన్ ఇండియా లెవెల్ ఫర్ తెలుగు పీపుల్? అదే అందరూ, అది కామన్, ఇస్ అ బిజినెస్ పర్పస్. అందరూ అన్నీ మీరు అన్నట్టు క్వశ్చన్కి అందరూ వై డోంట్ టు టేక్ డైరెక్టర్ అడిగినట్టు అందరూ వేరే స్టేట్ వాళ్ళని ఎందుకు తీసుకోకూడదు? సో పాన్ ఇండియా అన్నప్పుడు ఇట్స్ అ కామన్. బట్ మనము మన వాళ్ళకి తెలుగు వాళ్ళ సత్తా ఏంటి? వై కాంట్ వి రీచ్ వితౌట్ ఎనీ లైక్ ప్యాడింగ్ అదర్ ఆర్టిస్ట్ ఫర్ అదర్ స్టేట్స్? సో వాళ్ళకి మన సత్తా ఉన్నప్పుడు, మన సినిమాలు మన ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ సపోర్ట్ ఉన్నప్పుడు మనం డెఫినెట్లీ విల్ స్కేల్ అవుట్. డెఫినెట్లీ మనది, ఎందుకంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఒకటి యూనివర్సల్ సబ్జెక్ట్, కరెక్ట్ కదా? స్పోర్ట్స్ వాళ్ళు అక్కడంటే ఏం లేరు, ఇక్కడంటే ఏం లేరు, అక్రాస్ వరల్డ్ వైడ్ ఉన్నారు. సో మనం ఇంతకుముందు స్టేడియంలో డైరెక్టర్ గారు చెప్పినట్టు కోచింగ్ తీసుకున్నప్పుడు ఈ సెడ్ వన్ వర్డ్, దిస్ మూవీ వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకటి ఇది ఒక యూనియన్ మెంబర్షిప్గా వాళ్ళకి ఒక యాప్ ఉంది. సో దిస్ మూవీ డెఫినెట్లీ వితౌట్ అవర్ ఇంటెన్స్ వాళ్ళే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో దట్స్ అబౌట్ ద స్పోర్ట్స్ స్ట్రెంగ్త్ అబౌట్ ద మూవీ. సో వాళ్ళే మనకు అప్డేట్ చేశారు. దే మూవీని ఎక్కడికో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు చూస్తారు మూవీ, బట్ జస్ట్ వీఆర్ లుకింగ్ అవుట్ ద ఇండియా లెవెల్ నౌ. థ్యాంక్ యూ సార్. సార్ హాయ్, 5 భాషల్లో వస్తుంది. మీరు ఏమైనా మ్యూజిక్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా లేదా రెగ్యులర్ కొట్టినట్టు కొట్టేయారా? అంటే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ కొట్టడం అనేది బాగాలేదండి, ఎందుకంటే అది అలవాటు అయిపోయింది అందరికీ మ్యూజిక్ కొట్టడం. మాస్టర్ అంటాడు ఇట్లా, ఏం లేదు, ఇది ఒక డిఫరెంట్. ఎందుకంటే స్పోర్ట్స్ కదా, రెగ్యులర్గా మనం చేయలేం. ఎందుకంటే కానీ ఆ లవ్ వచ్చినప్పుడు మళ్ళీ కామన్ లవ్ సాంగ్ ఉంటుంది. కానీ ఎమోషన్ వైజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మటుకు అంటే ఎమోషనే చెప్పాలి. ఎందుకంటే తను ఆ జీరో ఆ రన్నింగ్ కానీ, తను పడే మధ్యలో కష్టం కానీ, అసలు తను ఇక్కడికి వచ్చేటోడికి మళ్ళీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందనేది ప్రతిదీ ఇది ఒక పెద్ద టాస్క్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా చూపిస్తాను అంటున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే అన్ని భాషలకి తగ్గట్టే కొట్టాలి ఆయన చెప్పినట్టు. విజయరాజ్ అండి సార్, హాయ్. గ్లిమ్స్ చూస్తే మీ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. ఇంతకుముందు జరిగిన 2-3 సినిమాల్లో కొంచెం అనుకున్న ఫలితం రాలేదు, కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ 2 ఇప్పుడు నేర్చుకున్నది ఏంటి? అప్పటికి మిస్ అయింది, ఇప్పుడు మీరు ట్రాక్లో పడడానికి ఏం చేస్తారు? సార్ మెయిన్ కదే సార్. ముందు అంటే చేసిన కాన్సెప్ట్స్ కానీ దాని తగ్గట్టు, అంటే ప్రీవియస్ మూవీ చేసింది దాంట్లో నా క్యారెక్టర్ ఏంటంటే డైరెక్టర్ని. సో దాని తగ్గట్టు వచ్చేసాను. సో ఆ టైంలో నేను మధ్యలో 1 year బ్రేక్ తీసుకున్నాను కంప్లీట్గా. అంటే వస్తే, ఎందుకంటే ముందు ఓపెన్ సీక్రెట్, అంటే సీక్రెట్ ఏం కాదు, ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే అనుకున్నంత ఆడలేదు సినిమాలు. సో ఉంటే ఇక్కడ గట్టి నిలబడదాం, లేకపోతే ఇంట్లో కూర్చుందాం అని చెప్పి వెయిట్ చేసేసరికి ఇలా ఈ కథ వచ్చిందండి. సో ఇంకెట్టి పర్సలు ఇది మనం ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి దాని గురించి ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఆల్ ది బెస్ట్ అండి. శివాజీరాజయ్య గారు సార్, ఒక క్వశ్చన్ అండి. అంటే మీరు 2004 నుంచి మా అసోసియేషన్లో ఉన్నారు, డిఫరెంట్ పొజిషన్స్లో డైరెక్టర్. ఇప్పుడు మా అసోసియేషన్ ఒక స్తబ్దతలో ఉందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే మీరు 20 years నుంచి మా అసోసియేషన్లో ఉన్నారు కాబట్టి దానికైనా చెప్పగలిగితే చెప్పండి. లేదా సార్, ఏ అసోసియేషన్ అయినా ఏదైనా సరే పేదవాళ్ళని కాపాడేటట్టు
వాళ్ళు 2 పూటలు తినేటట్టు వాళ్ళ మొహాల్లో నవ్వుతూ ఉన్నట్టు చూసేవాళ్ళే ఉండాలి. అప్పుడే అసోసియేషన్ పేరు వస్తుంది, ఆ ఇండస్ట్రీకి కూడా పేరు వస్తుంది కదండి. నేను అంతగా నేను కోరుకోను, ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా ఎవరు సెక్రటరీ ఉన్నా. నేను ఒక మధ్యతరగతి వ్యక్తిగా వచ్చాను కాబట్టి నేను అవన్నీ చేయగలిగా. అవును, బాగుంటుంది, అందరూ బాగుంటారు. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ మన భీమవరం ఉంది, వెస్ట్ గోదావరి, అర్థమైపోయింది. మీ ఊర్లో మూవీలోని బీజిఎం శ్రీమంతుడు మూవీలోని బీజిఎం లాగా ఉంది. ఎందుకంటే అట్లా పరిగెత్తాలంటే ఇంకా అలానే చేయాలి, అక్కడ ఆయన సైకిల్ దొంగతారు కాబట్టి. కానీ అలా ఏమి ఉండదు బ్రో, ఎందుకంటే ఎప్పుడైనా మనం ఇన్స్పైర్ అవటం వేరు, కాపీ వేరు. ఈ మధ్య అంటే రెడీగా ఉన్నారు కదా మీరు అందరూ, అట్లా వేయంగానే వేసేస్తారు కాబట్టి టెన్షన్ అది మ్యాక్సిమం 100 సార్లు ఆలోచించుకొనే బయటకు వస్తున్నాం ఈ మధ్య. ఎందుకంటే మన పాటని మనం కంపోజ్ చేసుకున్నాక మనమే 10 రోజులు వింటున్నాం. ఇంతకుముందు నేను మీకు అందరికీ తెలుసు అన్నయ్య వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న అందరికీ, ఒకటే ఇయర్లో నేను 16 సినిమాలు చేశాను, ఒకటే మంత్లో 5 బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేశాను. అంత స్పీడ్గా ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం నాకు మటుకు పాపం అందరు క్షమించారు, నా ట్యాగ్ కాపీ అనేది మ్యాక్సిమం వదిలేశారు, పోల్నే పాపం అన్నట్టు. మనం లేదంటే అది ఎక్కడ అది అదే చెప్తున్నాం కదా, ఇన్స్పైర్ అవ్వటం వేరు, మామూలుగా ఫ్లోలో అంటే కొన్నిసార్లు తప్పదు. ఎందుకంటే డైరెక్టర్కి ఇప్పుడు మావాడు చాలా ఇది అనుకున్నా అంటే ఇంక ఇదే, ఎందుకంటే 0 టైటిల్ మార్చడానికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అందరం ట్రై చేసాం అస్సలు, ఎందుకంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అది చాలా పాటల్లో కూడా ఎక్కడొక్కడ ఒక పదం ఉన్నా పట్టుకుందాం టైటిల్ మారుద్దాం అని తెగ ట్రై చేశాను నేను కూడా, కానీ వర్కౌట్ అవ్వలే. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు అట్లాంటివి ఖచ్చితంగా పడతాయి, అది టైం అంతే. కానీ బై లక్ బయటకు వచ్చుతున్నాం జాగ్రత్తగా. విజయ్ గారు హాయ్ హాయ్ సార్, మీరు ఫస్ట్ పాన్ ఇండియా సినిమాకి 0 అని టైటిల్ పెట్టగానే మీ ఫీలింగ్ ఎలా అనిపించింది మీకు? సరే, అది ఇందాక మన సాయి కార్తిక్ గారు చెప్పినప్పుడు చాలా ట్రై చేసామండి టైటిల్ మార్చడానికి. బట్ రోజు టాపిక్ జరిగేది, డైలీ దీని గురించే మాట్లాడాను, ఏం చేద్దాం అని చెప్పి. ఆ లిరిక్స్లో కూడా చాలా ఎత్తికే ఉండే టైటిల్స్. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ చూసాక మాకు ఇంకా ఇది తప్పితే వేరే యాప్ట్ అని ఏమనిపించలేదు. సో అందుకే ఇంకా అది ఫిక్స్ అయిపోయాం. చాలా బలమైన టైటిల్స్ అంటే అసలు రుధిరం అని అట్లా అని పాటల్లో అసలు తెగ వచ్చిన పట్టుకున్నామే కానీ అస్సలు. ఎందుకంటే అయితే 0 అనేది ఇంకా అతను రౌండ్ కూడా రౌండే కదా, రన్నింగ్ రౌండ్, ఇంకా ఫైనల్గా ఇంకా అలా ఫిక్స్ అవుదాం అనుకొని ఇంక ఇతను వదిలేసాం అనమాట డైరెక్టర్. డైరెక్టర్ గారు, మీ స్టోరీకి విజయ్ గారిని హీరోగా ముందే అనుకున్నారా లేదా తర్వాత అప్రోచ్ అయ్యారా? విజయ్ గారిని హీరోగా ఎందుకు అనుకున్నారు ఒకవేళ అనుకుంటే? ఎస్, ఇది స్టోరీ నేను ప్రొడ్యూసర్ గారు కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమే సెర్చ్ చేస్తున్నాం ఒక హీరో కోసం. ఎలాంటి హీరో అయితే చూసాం కొంతమందిని, బట్ ఆ ఫిట్నెస్ అది కావాలి. షార్ట్ టైం ఒక 2 monthsలో స్టార్ట్ చేయాలన్నప్పుడు ఆ ఫిట్నెస్ అది కావాలి. ఒకసారి మేము విజయ్ని ఆఫీస్కి రమ్మని కాల్ వచ్చినప్పుడు తను వచ్చాడు. ఎలా వచ్చాడని అంటే ఆల్రెడీ ఒక అథ్లీట్లా వచ్చాడు. చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా, అది మాకు పట్టేసింది. సో అలా అప్పుడే చెప్పేశాను, స్టోరీ తను ఓకే చేసుకుంటే ఈ అబ్బాయిని ఫైనల్ చేద్దాం సార్ అని ప్రొడ్యూసర్ గారితో చెప్పాను. ఫస్ట్ వినకముందు కథ వినకముందు, ఆ తర్వాత యాజ్ యూజువల్ కథ చెప్పాను. తను కూడా అదే టైంలో సార్ నేను స్పోర్ట్స్ ఏదైనా ఒక మంచి స్పోర్ట్స్ కథ బాగుంటే స్పోర్ట్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను సార్ అని చెప్పాడు. సో లక్కీగా మేమిద్దరం అదే ట్రావెల్ చేస్తున్నాం. విజయ్ గారు, సో యూ లుక్ వెరీ న్యాచురల్ లైక్ పక్కింటి అబ్బాయి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క ఎమోషన్ని కూడా బాగా క్యారీ చేశారు. Thank you. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే కొంచెం కాంట్రవర్సీ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. సో ఎందుకని ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు? కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. అంటే బేసిక్గా ఇప్పుడున్న కాంపిటీషన్లో ఏదో ఒకటి చేస్తే కానీ బయటికి రాలేకపోతున్నాం. సో ఐ థాట్ ఇలాంటిది ఏమైనా బయటకు వస్తే అట్లీస్ట్ కొంచెం ఒక 10 మంది ఒక 5 అన్న చూస్తారు మనల్ని ఒక ఉద్దేశంలో తీసుకున్నది ఇది. సో మీరైతే చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశారని చెప్తున్నారు డైరెక్టర్ గారు. సో మీకు ఏ సీన్ బాగా కష్టం అనిపించింది, అబ్బాయి ఇది నేను చేయలేను అని డైరెక్టర్ గారితో షేర్ చేసుకున్న విషయం ఏంటి? మెయిన్ ఇవాళ ఇప్పుడు గ్లిమ్స్లో చూసిన ఫస్ట్ షార్ట్స్ ఉన్నాయి కదా, స్టేడియం షార్ట్స్, అది యాక్చువల్గా గుంటూరు నేషనల్ ట్రాక్లో చేసాం. అది అక్కడ ఏంటంటే నాకు ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల కాళ్ళకి దెబ్బ తగిలి షూ వేసుకోను. సో నిజంగా అది కింద అది ఏం లేకుండా చేయడం వల్ల కొంచెం ఆ హీట్ కానీ సరిగ్గా సమ్మర్ టైం అది, అప్పుడు ఆల్మోస్ట్ గుంటూరులో 46-47 degrees ఉంది. సో ఆ టైం పైగా 3 days అంతా చేసాం ఎపిసోడ్ అది. ఆ 3 days దానివల్ల ఇదైంది. సో వాట్ వాజ్ యువర్ మెయిన్ ఎయిమ్ టు బికమ్? యాక్టర్ అండి. అంటే మీ నాన్నగారి ఫోర్స్ వల్ల వచ్చారా లేకపోతే ఇష్టంతోనే వచ్చారా?
లేదు ఆల్మోస్ట్ ఆ చిన్నప్పటి అంటే నేను అదే ఇంట్లో ఉండడం వల్ల నాకు కొంచెం ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చిన్నప్పటి నుంచి అదే ప్యాషన్తో వచ్చాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సార్ ఇది డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారిని ఎవరైనా చెప్పచ్చు. బేసిక్గా ఇండిపెండెన్స్ డే అనగానే మనం పొగుడుతూ ఏదో మన కంటెంట్ని ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. రావడమే కాంట్రవర్షియల్ టాపిక్ తోటి, అంటే బేసిక్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఆఫ్ ది రికార్డ్గా కూర్చున్నప్పుడు ఇండియాలో నాశనం అయిపోతుంది ఇలాంటి టాపిక్స్ మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇంత రిస్కీ పాయింట్తో మనం వెళ్తున్నాం అని అనిపించలేదా, లేకపోతే కాన్షియస్గానే తీసుకున్న డెసిషన్ ఇది? రిస్కీ పాయింట్ అని ఏం ఫీల్ అవ్వలేదు సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ ఉంది సార్, మన పేరెంట్స్ మన మీద కోపడతారు కొన్ని సందర్భాల్లో, మళ్ళీ దగ్గరికి తీసుకుంటారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో కొంచెం రియాక్ట్ అవ్వచ్చు, పేరెంట్స్ కానీ కొంచెం అగెనిస్ట్గా వెళ్తాం. అలాంటి సిచ్యువేషన్ ఒక ఇండియన్ టార్గెట్ చేసి నేను ఇండియాలో పుట్టినందుకు ఇదిగా ఉన్నాననే డైలాగ్ కోసం అది ఒక ఎమోషనల్గా చెప్పిన ఒక డైలాగ్ మాత్రమే. అంటే యాజ్ ఎ పేరెంట్స్తో మనం ఎలా అంటాం, ఓ నాన్న నువ్వు ఎప్పుడు ఇంతే అనే ఒక సందర్భంలో మనం మాట్లాడుతాం, అలాంటి ఒక ఎమోషన్. అంతేకాని ఇప్పుడు పేరెంట్ ఇండియా అనేది మన ఫ్యామిలీ, మన ఇల్లు అనుకుంటే పేరెంట్స్కి చిల్డ్రన్కి ఉండే రిలేషన్ ఇది, అంతే అండి. సాయి కార్తిక్ గారు, హాయ్ అండి. విజయ్ గారు, దిస్ ఈజ్ రాణి. సో ఆల్ ద బెస్ట్ ఫస్ట్ యువర్ ఫస్ట్ మూవీ. స్క్రిప్ట్స్ చాలానే వినుంటారు ఫస్ట్ మూవీ కోసం. సో ఒకవేళ వినుంటే ఈ స్టోరీయే ఎందుకు సెలెక్ట్ చేశారు? అదే బేసిక్గా కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇందాక యాక్చువల్ ఆయన అడిగిన క్వశ్చన్ కూడా బేసిక్ మనం ఒకవేళ చూస్తే మీరు అడిగిన క్వశ్చన్కి నేను జెన్యున్గా ఈ టీజర్ చేసే ముందు ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు అసలు బేసిక్ కూర్చొని నిజంగా ఆలోచించాను. నిజంగా దేశభక్తి ఎవడుకుంటుంది? నాకు తట్టింది అయితే నిజంగా ఇద్దరే. ఒకటి మన సోల్జర్స్కి, దేశానికి కాపలా కాసే సోల్జర్స్కి, ఇంకోటి దేశం జెండా ఎగిరినప్పుడు గర్వపడే అథ్లీట్స్కి. ఇలా కాకుండా నిజంగా అసలు దేశభక్తి ఎవడుకుంటుంది? లేకపోతే మనం అందరం రెగ్యులర్గా ఇండియాని ఎప్పుడు అంటాం, ఈదర్ వరల్డ్ కప్స్ అప్పుడు ఇండియాని ఎగురుతాం కానీ, లేకపోతే August 15th ఆర్ Jan 26th దేశం గుర్తొస్తుంది కానీ రెగ్యులర్ టైంలో నిజంగా మనం ఎవరు ఇండియా ఎగరం. వీళ్ళిద్దరికి మాత్రమే ఏదర్ సోల్జర్ కానీ లేకపోతే అథ్లీట్స్, అంటే ఇండియా కోసం దేశం కోసం ఆడే ఎవరైతే ఉంటారో ఈ ప్లేయర్స్ అందరూ, వాళ్ళిద్దరికే నిజంగా దేశభక్తి ఉందని నా ఫీలింగ్. సో ఇలాంటి కాన్సెప్ట్ దొరికినప్పుడు నిజంగా ఓకే, వాళ్ళ పెయిన్ ఏదైతే ఉందో మనం ఎందుకు చెప్పకూడదు బయటికి అన్న ఉద్దేశంలో చేసిందండి ఇది. సాయి కార్తిక్ గారు, హాయ్ అండి. హాయ్ అండి. యాక్చువల్లీ ఒక రిలీజ్ ఉంది మీకు కన్నడలో, అండ్ మీరు ఇప్పుడు తెలుగు సినిమా అంటే ఇక్కడ ప్రమోట్ చేయడానికి వచ్చారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ కన్నడలో బ్లాక్ బస్టర్స్, అంటే లాస్ట్ టైం గోల్డెన్ స్టార్కి ఒక బ్లాక్ బస్టర్, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్ చేస్తున్నారు. అవునండి. అండ్ ఏంటి ఈ సినిమా గురించి ఒకసారి చెప్తారు? ఏం లేదండి, అంటే కన్నడ చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ సినిమా అంటే ఇప్పటిదాకా అదే మాట్లాడుతున్నాం. ఏంటంటే జీరో అనేది తను చెప్పినట్టు చాలా ఒక ఎమోషన్ ఉన్న ఒక అథ్లెట్ మూవీ. ఎందుకంటే తను రియల్గా కూడా చాలామంది బయటికి రాలేక, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా అన్నీ లేక చేస్తున్న ఒక దాన్ని ఈ డైరెక్టర్ ఈ కథను చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా తీశారు. నాకు తెలిసి విజయ్కే ఫస్ట్ మా అందరికన్నా కూడా ఎక్కువ పేరు వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా చూశాక శివాజీ రాజు గారు మా అన్నయ్యకి ఫుల్గా మంచి కొడుకున్న కన్నారని వస్తుంది. యాక్చువల్లీ అంటే కోవిడ్ రాకముందు వి ఎక్స్పెక్ట్ లైక్ యూ కంప్లీటెడ్ 100 మూవీస్ కంప్లీట్ చేస్తారని అనుకున్నాం. బట్ కోవిడ్ వల్ల కొంచెం లేట్ అయింది. సో అది జీరోతో ఇంకొంచెం ఫాస్ట్ అయిపోతుందని అనిపిస్తుంది. మళ్ళీ ఈ ఇయర్ బాగా స్టార్ట్ అవుతుందండి. అంటే అదే అన్నట్టు అందరూ అడుగుతున్నారు ఏంటి గ్యాప్ ఇచ్చామన్నారు, ఇవ్వలే, వచ్చింది అది వచ్చిందట తీసుకున్నా. అంటే కొంచెం గ్యాప్ ఇస్తే బుర్ర కూడా కొంచెం మరి అంటే 100 ఓవర్ స్పీడ్ అయిపోయింది. అది కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేద్దామని. అంటే ఇంతకుముందు మా శేఖర్ని వంశీని పొద్దున్న లేస్తే రోజుకు ఒక 5-6 సార్లు కలుస్తుండేవాడిని. ఇప్పుడు ఇంకొంచెం గ్యాప్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇంకో కంటిన్యూ ఈ ఇయర్ నుంచి ఫుల్ స్టార్ట్. మళ్ళీ ఈ ఇయర్ ఇప్పటికే ఒక 7 మూవీస్ ఉన్నాయి, వచ్చేద్దాం నెక్స్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, యాక్చువల్లీ స్పోర్ట్స్ డ్రామా ఇలాంటి జానర్లో మనకు బాలీవుడ్లో ఎక్కువ వస్తాయి, బట్ మనకు తెలుగులో చాలా తక్కువ వస్తున్నాయి. అండ్ దీన్ని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ మీరు ఇన్సిడెంట్స్ చెప్పారు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. సో యాక్చువల్ రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా ఈ మూవీ మేకింగ్ పరంగా హాలీవుడ్ మూవీస్ నుంచి ఏదన్నా? సరే అండి, అంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఇన్స్పైర్ అవ్వడం వేరుంటుంది. నేను ఇన్స్పైర్ అయి చేశాను ఈ కథని. సో బాలీవుడ్లో కూడా వచ్చింది బాగ్ మిల్కా బాగ్, అది కూడా మిల్కా సింగ్ బయోగ్రఫీ అది. దానికి దీనికి
ఒక రన్నింగ్ అనే ఒక పదం తప్ప దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. అందులో నాకు బాలీవుడ్లో కూడా నేను పూణేలో అక్కడ నా ఎడ్యుకేషన్ అంతా అక్కడ జరిగింది. నాకు పూణే నేను బాలీవుడ్ బాగా ఇది. సో అక్కడ నాకు ఎక్కువ సినిమాలు కూడా రన్నింగ్ మీద పెద్దగా ఏం లేవండి. మన తెలుగులోనే అశ్విని ఇలాంటి సినిమాలు ఉన్నాయి. బట్ అక్కడ ఏం లేవు. బాగ్ మిల్కా బాగ్ అనేది ఒకటి, మిల్కా సింగ్, సో అదొకటి. సో కొన్ని షార్ట్స్ ఇన్స్పైర్ అండ్ డెఫినెట్లీ బాగ్ మిల్కా బాగ్ నుంచి కొన్ని షార్ట్స్ నేను తీసుకోవడం జరిగింది. అంటే యాజ్ ఇట్ ఈస్ కాకపోతే ఒక ఇన్స్పైర్ అయిన తర్వాత మన మేకింగ్ స్టైల్ మనకు ఉంటుంది కదా, అలా చేసిందని. బికాస్ ఎందుకంటే ఇట్స్ ఏ టఫ్ సబ్జెక్ట్ కదా ఫస్ట్ డెబ్యూటెంట్గా. సో అండ్ మీ ఇద్దరు హీరో గారు మీరు అండ్ హీరో గారు మీరు చాలా ఈ పాత్రకు చాలా రిఫరెన్సెస్ తీసుకుంటారు కదా. మీరు ఆ ఫస్ట్ సీన్ కూడా ఆ ట్రాక్ సీన్ టఫెస్ట్ అని చెప్పారు. బట్ వాట్ వాస్ ద మెమరబుల్ సీన్ మొత్తం మూవీలోనా? యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన ఆమని గారితో చేసిన సీన్స్ అన్నీ చాలా మెమరబుల్ అండి. ఎందుకంటే లెజెండ్ యాక్టర్స్ వాళ్ళు. సో వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇట్స్ నాట్ అంటే అందరికీ దొరికే అవకాశం కాదు కదా. సో ఆ ఎపిసోడ్స్ అన్నీ చాలా మెమరబుల్. లెజెండ్ని ప్రతిరోజు మీ ఇంట్లోనే మీ పక్కనే చూస్తూ ఉన్నారు. ఫస్ట్ అది ఇంట్లో లెజెండ్ ఇది. ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి. జీరో అని పెట్టాడు. నేను వెంటనే మా శ్రీకాంత్కి మా కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్కి పంపించాను. జీరో ఏంట్రా, జీరో ఏమవుతుంది అన్నాడు. సరే అన్నాక అలాగే ప్రొడ్యూసర్ గారు బెంగళూరులో ఎవరికో ఫ్రెండ్ చెప్పారు, జీరో ఏం బాగుంటుందండి, జీరో ఏంటి అన్నారు. ఇలా మొత్తానికి జీరో బాగోలేదు అనుకుని ఆయన ఒప్పిందామని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ జీరో కొంచెం బాగాలేదు, పేరు మార్చవచ్చు కదా అంటే మార్చమంటారా? సరే సార్ మార్స్తాను అని. ఏం మార్చారు అని అడిగాడు. జీరో సార్. అయిపోయాక ఆయనకు ఒక ఐడియా వచ్చింది, పెద్ద అయినా శివాజీ గారితో చెప్పిందాం అని. ఒక ఫైన్ బార్ నీకు వచ్చి, సార్ మీరన్నా చెప్పండి సార్, మేము అందరం చెప్పాము అంటే నేను పిలిపించి నన్ను జీరో ఉన్న దాంట్లో ఏదో నెగిటివ్ ఉన్నట్టు ఏదో ఫీల్ అవుతున్నారు అందరూ. పైగా బాబు సినిమా కదా, జీరోతో స్టార్ట్ అవటం ఏంటి, హిందీలో కూడా ఒకటి వచ్చినట్టు ఉంది, జీరో స్టార్ట్ అవు. సార్ మీరు చెప్పారు కదండి, నేను డెఫినెట్గా మార్చేస్తాను సార్, ఈవినింగ్ ఫోన్ చేస్తా అన్నాడు. ఈవినింగ్ ఫోన్ చేశాడు. ఏమ్మా మార్చావు అన్నాను. మార్చాను సార్ అని. ఏంటన్నాడు? 00 అన్నాను. కాస్త జీరోనే సార్ అన్నాడు. ఇంకా నేను ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫోన్ చేసి, ఏం మార్చకమ్మా జీరోనే ఉంచని చెప్పాను. ఎందుకంటే తను ఎలాగో మార్చాడు కాబట్టి. అవును, ఇందాక భరణి గారు చెప్పినట్టు 0+0 అయినట్టు ఆయన జీరో నుంచి రాలేదు. డైరెక్టర్ దగ్గర ఉండవలసిన లక్షణం కూడా ఏంటంటే, తను పట్టుకున్నాడు అంటే డైరెక్టర్ క్యాప్టెన్, తను పట్టుకున్నాడు అంటే తనకి ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మీద. ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ గారు పోతే డబ్బులు పోతాయి, హీరో పోతే ఈ సినిమా పోతే ఇంకోటి వస్తుంది. కానీ డైరెక్టర్ హెల్ల కాదు, ఫస్ట్ సినిమా సాలిడ్గా పడితేనే లైఫ్ లాంగ్ ఉంటారు ఇక్కడ. ఆల్ ది బెస్ట్. దట్ షోస్ ద కన్విక్షన్ ఆఫ్ ద డైరెక్టర్. యా, సో మనం జీరోకి సంబంధించి ఇవాళ జస్ట్ గ్లిమ్స్ మాత్రమే చూసాము. అండ్ గ్లిమ్స్తో పాటు మీ అందరు ఇప్పుడు ఇంటరాక్షన్లో మీ మాటల ద్వారా మీ కన్విక్షన్ ఇంకా క్లియర్గా అర్థమైంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ కన్వే అయింది అని చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ వేదిక పైన ఉన్న టీం మొత్తానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ కాన్వర్జేషన్ ఇంటరాక్షన్ విత్ ద టీమ్. సో సార్ 1 సెకండ్ ఒకసారి క్లోజ్ చేసే ముందు యూవీ మీడియా వెంకట అన్న థ్యాంక్ యూ సో మచ్. చాలా షార్ట్ టైంలో చాలా బాగా చేశారు ఈవెంట్. అండ్ మెయిన్ సపోర్ట్ వంశీ శేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. అందరికి ఒక మాట చెప్పాలి కదా, జీరో అంటాను కదా, జీరోలో ఒక హీరో పేరు ఉంది, అది మీరు గెస్ చేసే ఉంటారు. హెచ్ని కొంచెం 60 degreesకి మార్చండి, జెడ్ని ఫస్ట్ వర్డ్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ కమింగ్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫర్ ఎవ్రీ వన్, ఎవ్రీ ఇండియన్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.